నమస్తే, వెల్కమ్ టు DNA డైలీ న్యూస్ అనాలిసిస్. తెలంగాణలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ మరో పంజాబ్ లా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. డ్రగ్స్ పై ఫోకస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు. డ్రగ్స్ వాడితే తొక్కి నారతీస్తానని కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో కాలేజెస్, స్కూళ్ల దగ్గర అమ్ముతున్నారన్నారు. సీఎం చేసిన ఈ కామెంట్స్ పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీసేలా సీఎం మాట్లాడారని మండిపడుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ DNAలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఈ డ్రగ్స్ మహమ్మారి అనేది చాలా డేంజర్. స్కూల్ ఏజ్ నుంచి కాలేజ్ వరకు డ్రగ్స్ ప్రతి స్కూల్ సరౌండింగ్స్ లో అమ్ముతున్నారని మనకు ఎప్పటి నుంచో వింటున్నాము. ఇది ఇంకా ఎక్కువైంది అనుకోవచ్చా? అసలు పేరెంట్స్ కి ఎంత టెన్షన్ ఉంటుంది? ఈ మత్తు పదార్థాల కట్టడి కోసం రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఈగల్ అసలు ఏంటి దీని ఇంపార్టెన్స్? నిన్న యాంటీ నార్కోటిక్స్ డే, ఆ సందర్భంగా తెలంగాణలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది, చాలా రాష్ట్రాల్లో కూడా ఈ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా సదస్సులు జరిగాయి. సో చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇంతకుముందు ఏంటంటే డ్రగ్స్ అంటే ఒక ఎలైట్ సెక్షన్, అంటే ఎందుకంటే ఈ నార్కోటిక్స్, కొకైన్ లాంటివి చాలా కాస్ట్లీ కాబట్టి కొంత ధనవంతుల పిల్లలు మాత్రమే తీసుకుంటారన్నది ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో గంజాయి వచ్చి అంటే చీప్గా కూడా దొరికే పరిస్థితి, ప్లస్ పెద్ద పెద్ద ఏజ్ గ్రూప్ 25-30 కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్లో 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా డ్రగ్స్ మహమ్మారికి అలవాటు అయిపోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఈగిల్ అని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు, ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి. సో మొత్తానికి అయితే దీని మీద మిశ్రమ ఒపీనియన్ ఉంది. ఒకటి ఏంటంటే, మన దగ్గర డ్రగ్స్ ఎక్కువ ఉంటుందని మనమే చెప్పుకుంటున్నామా? ఎందుకంటే పంజాబ్ చాలా బ్లేమ్ అయింది, ఉడతా పంజాబ్ సినిమా కూడా తీశారు. లేదా ఈ సమస్యను అడ్రస్ చేస్తున్నామా? సినిమా పరిశ్రమను కూడా ఆయన అడిగారు, దీనికి సంబంధించి మీరు ప్రచారం చేయండి అని. నిన్న రామ్ చరణ్ తేజ్ కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మనం అడుగుదాం మన ప్యానలిస్ట్ని. మనతో పాటు మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రస్తుత బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కృష్ణప్రసాద్ గారు, సో ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, ఇప్పుడు ఒక లా మేకర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈ రెండు రాష్ట్రాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య డ్రగ్స్ మహమ్మారి. హైదరాబాద్లో అయితే కొకైన్, నార్కోటిక్స్, ఇది. ఆంధ్రప్రదేశ్లోనేమో పేదలు కూడా గంజాయి. సో ఎట్లా దీన్ని అడ్రస్ చేయడం ఎట్లా? థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలుగు జాతిగా మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే, ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇద్దరు దీన్ని చాలా మ్యాటర్ సీరియస్ గా తీసుకుని ఇద్దరు కూడా అక్కడ సంస్థలను అంటే విజిలెంట్ కమిటీస్ ని కూడా ఆర్గనైజేషన్స్ ని డెవలప్ చేశారు, అనౌన్స్ చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి స్పందించి ఈ మ్యాటర్ ని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఈగిల్ అంటే డేగా అనే ఒక ఆర్గనైజేషన్ ని కూడా ప్రకటించడం జరిగింది. చాలా చాలా సీరియస్ గా ఈ మ్యాటర్ ని తీసుకుంటున్నారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి అసలు ఎందుకు ప్రభుత్వాలు కదిలి వస్తున్నాయి, ఈ రోజు ప్రాధాన్యత ఏంటి అని మనం చూస్తే, మనకి ఈ రోజు ఇంటర్నేషనల్ డే అంటే యాంటీ డ్రగ్ డే అని మనం ప్రకటించి మన భారతదేశంలోనే కాదు యావత్ మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్లీ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకు అంటే చాలా మంది ఈ మ్యాటర్ ని డిస్కస్ చేయరు. ఏదైతే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని కొనసాగించడానికి వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళు డబ్బులు కావాలంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు. బట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలంటే చాలా ఉన్నాయి ఇల్లీగల్ యాక్టివిటీస్. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏమిటంటే డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, వెపన్స్ డీలింగ్, ఇట్లా చాలా ఉన్నాయి. సో దాంట్లో ఈ రోజు మనం మాట్లాడుతున్నది డ్రగ్ ట్రాఫికింగ్.
ఇవన్నిట్లో వచ్చే డబ్బులు ఎంత ఉన్నాయి అంటే చూస్తే ఏదైనా చాలా ప్రపంచంలో చాలా దేశాల యొక్క ఎకానమీ కానీ చాలా దేశాల్లో ఉన్న వాళ్ళ టోటల్ బడ్జెట్ ఏదంటే దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఉన్న బడ్జెట్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లోంచి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ రేస్ చేస్తాయి. చేసిన తర్వాత ఏం చేస్తాయి, ఇది మళ్ళీ మనల్ని అటాక్ చేస్తాయి. ఈ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఫిజికల్ గా అటాక్ చేస్తాయి, మిలిటరీగా అటాక్ చేస్తాయి. అన్నిటికంటే వీటికంటే సరే అటాక్ చేస్తే మనం కూడా పోయి కొట్టచ్చు, అది వేరే సంగతి. అన్నిటికంటే ముఖ్యమైన ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఏంటంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని ఇర్రిపేరబుల్ గా ఇంకోసారి మనం తిరిగి చూడలేని పరిస్థితిలో తీసుకొచ్చి డ్రగ్ అడిక్ట్స్ తయారు చేసి అలా వదిలేస్తారు. వాళ్ళు దేనికి పనికిరాని మనుషులుగా తయారు. సార్ ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఎలైట్ సెక్షన్స్ మాత్రమే పరిమితం అయ్యేది డ్రగ్స్ అన్నది కదా, ఇప్పుడు ఆ విధంగా లేదు. ప్లస్ ఒక ఏజ్ గ్రూప్ తర్వాత 20-25 సంవత్సరాల తర్వాత ఉండేది. మొన్న నాకు తెలిసి ఒక డ్రగ్ అడిక్ట్ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ చంపేశాడు వాళ్ళ తాతయ్యని, ఆస్తి ఇవ్వలేదని చెప్పి. కరెక్ట్. ఇప్పుడు చూస్తే మీరు అన్నది 100% కరెక్ట్. ఒకప్పుడు డ్రగ్స్ అనేది ఏదో ఎలీట్ ఫ్యామిలీస్ లో, ఎలీట్ స్కూల్స్ లో, ఎక్కడ ఎలీట్ సొసైటీస్ లో అని వినిపించేది. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి బిజినెస్ నడవాలి కాబట్టి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ దీన్ని మాస్ స్కేల్ లో పెంచేసేసి మాస్ లో కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిటైర్ అవ్వక ముందు డీజీ రైల్వేస్ లో నేను ఒక పోస్ట్ నేను హోల్డ్ చేశాను. డీజీపీ రైల్వేస్ గా ఉన్నప్పుడు కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నేను ఒక డ్రైవ్ ఇచ్చాను. ఒక డ్రైవ్ ఇచ్చి ఎంత ఈ గాంజాయిని పట్టుకోవాల్సిందే అని మేము చూసాం. చూస్తే ఏమైందంటే ఒక సంవత్సరంలో 3000 కేజీలు అంటే 3 టన్నుల గాంజాయి పట్టుకున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది మనం చూస్తా ఉంటే ఒరిస్సా నుంచి, విశాఖపట్నం మీద నుంచి, రైల్వే ట్రాక్ నుంచి అన్ని ఇటు నుంచి మళ్ళీ మహారాష్ట్ర అటుకోవడం, కొన్ని హైదరాబాద్ లో దిగడం జరుగుతూ ఉంది. అంటే గాంజాయి అనేది ఇన్ని టన్నులు, 3 టన్నులు ఒక సంవత్సరంలో తిరుగుతుంది. అంటే ఎవరికి పోతున్నాయి? స్కూల్ పిల్లలకి పోతున్నాయి. ఎక్కడ అమ్ముతున్నారు? ఎవరికి అమ్ముతున్నారు? స్కూల్ పిల్లలకి. లేదా అప్పుడప్పుడే చిన్న చిన్న ఉద్యోగం వచ్చిన ఒక మనిషికి, ఒక వ్యక్తికి ఈ దీంట్లో అలవాటు చేయించేసి మళ్ళీ పనికిరాని గుండు చేయడం అనేది. సో మీరు అన్నది ఏంటంటే 100% ఇది ఎలీట్ కే సంబంధించింది కాదు. ఇప్పుడు ఎలీట్ కాదు ఇక్కడ ఇష్యూ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే భావితరాలకి పని రాకుండా చేయడం అనేది. ఆ తర్వాత మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుని వాళ్ళు దీన్ని పర్మనెంట్ గా మనకి డ్యామేజ్ అయ్యేట్టు చేస్తున్నారు. ఓకే, ఒకసారి పుల్లారావు గారిని అడుగుదాం. పుల్లారావు గారు, సో ఎట్లా ఉంది? మీరు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అన్ని చూశారు. పంజాబ్ లాంటి సిచ్యువేషన్ వచ్చిందా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో? హై అలార్మింగ్ సిచ్యువేషన్ ఉందా, లేదా ఇంకా పర్లేదా? మనం ఒకటి ఇప్పుడే డీజీపీ గారు, ఎంపీ గారు రెండు వారు మాట్లాడేదంతా విన్నా. ఇట్స్ వెరీ నైస్లీ హాజ్ ఎలాబరేటెడ్ అండ్ ఓవరాల్ పిక్చర్ ఆయన ఎక్స్పీరియన్స్ తో ఆయన తీసుకొచ్చింది మనం దాంతో కంపేర్ అవ్వలేదు. బట్ యాజ్ అన్ అబ్జర్వర్ మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే భారతదేశం గోల్డెన్ ట్రయాంగిల్ బర్మా నుంచి ప్రపంచానికి విశేషంగా హెరోయిన్, కోకేన్ తయారు చేసి, నాట్ కోకేన్, ఓపియం అండ్ హెరోయిన్. హెరోయిన్ ఇంకా సీరియస్ డ్రగ్. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ లేదు గోల్డెన్ ట్రయాంగిల్ లో, బికాస్ బర్మా నార్త్ పార్ట్ లో లేదు. అదొక మెయిన్ ఎక్స్పోర్ట్ ప్లేస్. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఓపియం పెంచడం ఎవరైనా పెంచవచ్చు, ఫార్మర్స్. అది చేసి చేయటంలో భారతదేశానికి ఒక మార్కెట్ గా తయారైంది. పెద్ద జనాభా ఉండటం, కొంతవల్ల ప్రాస్పెరిటీ ఒకటి. పంజాబ్ లాంటి రాష్ట్రం ఏంటంటే చాలా డెస్పరేషన్ ఉన్నది, అగ్రేరియన్ ఎక్కువగా, అన్ఎంప్లాయ్మెంట్, పవర్టీ. పంజాబ్ ప్రాస్పరస్ స్టేట్ ఒకనప్పుడు పూర్ స్టేట్ అయిపోయింది అక్కడ టోటలీ. ఇప్పుడు హర్యానా ఉన్నదంటే కొంచెం ఇండస్ట్రీ ఉన్నది, రియల్ ఎస్టేట్ వెల్త్ వచ్చింది, ఢిల్లీ పక్కన ఉన్నది. పంజాబ్ కదేం లేదు. పంజాబ్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ బేస్డ్ ఎకానమీ కాబట్టి ఒక ఫ్యామిలీకి 3 పిల్లలు ఉంటే ఆ భూములు పనిచేయటప్పటికీ ఇంకా వాళ్ళు లో అండ్ మార్జినల్ పీపుల్ గా అయిపోతున్నారు. డ్రగ్స్ చాలా చీప్ గా వస్తున్నాయి, చాలా చీప్ గా. పాకిస్తాన్ తో బార్డర్ ఉండడం కూడా డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్. వాళ్ళు ఇప్పుడు కూడా స్మగుల్ చేస్తున్నారు, డ్రోన్స్ ద్వారా ఎవరైనా పంపిస్తారు, అలా పొలాల నుంచి ఇసిరేస్తారు.
అదేం పెద్ద బోర్డర్ అంటే మనకి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ఏం వాల్ లేదు అక్కడ. యూనో ఎవరు కొలాబరేట్ చేస్తున్నారు, బిఎస్ఎఫ్ ఉన్నారే మనకేం తెలియదు. ఇక్కడ వస్తుంది మెయిన్ థింగ్. నేను అనుకుంటున్నా ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి, సీరియస్ ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ లో, ఇండోనేషియాలో డెత్ సెంటెన్స్ ఆమె ఇక దానికి తిరుగు లేదు. డెత్ సెంటెన్స్ నేను అలా చేయమని చెప్పను, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ సెంటెన్సెస్ సొసైటీని బ్రూటలైజ్ చేసేస్తాయి. అది చంపేస్తే అయిపోయింది కదా అని వస్తుంది కనుక కాదు. బట్ మెయిన్ థింగ్ సింగపూర్ లో డెత్ సెంటెన్స్ డ్రగ్ తీసుకునే వాళ్ళకా సప్లయర్స్ కా? ఇద్దరికి, కొన్నవాడికి అమ్మేవాడికి అసలు ఇంకా పొజెషన్ కూడా చాలా సీరియస్. వాళ్ళకి క్లియర్ గా మీరు అడిగింది మైన్యూట్ డీటెయిల్స్ మెమరీ నుంచి చెప్తున్నా, గూగుల్ లైబ్రరీ నుంచి కాదు. ప్రాబబ్లీ సీరియస్ థింగ్స్. డెత్ సెంటెన్స్, అమ్మేవాడికి డెత్ సెంటెన్స్, దానికి డౌట్ లేదు. మరి కొన్నవాడికి ఏమైనా తగ్గించారా లేదా నేను కొద్దిగా నా మెమరీతో మాట్లాడుతున్నా. మెయిన్ థింగ్ నేను అనుకుంటున్నా, మన దగ్గర ఎందుకు పెట్టకూడదు అట్లా అమ్మిన వాళ్ళకి? పని అవ్వదు ఇక్కడ, అవ్వదు. అది మన సిస్టమ్ ని సపోర్ట్ అవుతుంది. సింగపూర్ స్మాల్ స్టేట్, హై ఎడ్యుకేషన్, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ అన్ని అవ్వవు. ఇక్కడ లాయర్లకి డబ్బులు ఎక్కువ పెరుగుతాయి. అక్కడ ఎవరైనా లాయర్ ప్యానల్ లో అంటే ఎక్స్క్యూజ్ మీ, బట్ it's only unnecessary. శరత్ గారు I apologize to him. No, Everybody it's all has a right. right. It's all right. It's all right. I can bear with you, sir. Please, you can talk whatever way you want. I can answer you also as well. Fortunately, with experience, I've become sensitive to the other panelists. Otherwise, we'll be fighting the whole day and I'll get a heart attack or something. So, main thing ఏంటంటే, ఇది సబ్జెక్ట్ బయటికి రావడం చాలా మంచిది. మనం వెంటిలేట్ చేయాలి. నేను 25 సంవత్సరాల క్రితం ప్రాస్టిట్యూషన్ గురించి వెంటిలేట్ చేశా. హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళా. వాళ్ళని శిక్షించొద్దు, వాళ్ళు చేసేది తప్పని మనం భావించొద్దు, అది ఒక రకంగా దిగిపోయారు. మనం రీహాబిలిటేట్ చేయాలి, రెస్పెక్టబిలిటీ ఇవ్వాలి. సరే, దాని వల్ల నష్టం పెద్దగా లేదు ప్రాస్టిట్యూషన్ వల్ల, కానీ డ్రగ్స్ వల్ల ఆ డ్రగ్స్ వల్ల ఖరాబ్ అవుతున్నాయి కదా జీవితాలు. నా ఫీలింగ్ ఏమిటంటే, మన కంట్రీలో మిగతా కంట్రీలో ఇది ఒక ఫ్యాషనబుల్ సిచ్యువేషన్ కూడా అయిపోతుంది. రిచ్ పీపుల్ కి పియర్ గ్రూప్ ప్రెషర్, అందరూ తాగుతున్నారు, నువ్వు అందరూ డ్రింక్ చేస్తున్నారు, నువ్వు తాగవా? అందరూ పార్టీస్కి వెళ్తారు, నువ్వు వెళ్ళవా? లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అందరూ చేస్తున్నారు, నువ్వేంటి కూడా? పియర్ గ్రూప్ ప్రెషర్ వచ్చేసింది. ఇది ఎలాగున్నది సొసైటీ? సిటీస్ హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, పూనా, లక్షల మంది అర్నింగ్ యూత్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 21 to 30 ఫ్రీగా తిరుగుతున్నారు, ఫ్రీడమ్ ఉన్నది, కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉన్నది ప్రపంచం అంతా. సో మనం వాళ్ళ మైండ్ పెనెట్రేట్ చేయాలంటే చాలా కేర్ఫుల్ గా డీటెయిల్ చేయాలి. నా వ్యూలో బెంగాల్లో, నన్ను కరెక్ట్ చేయొచ్చు అక్కడ మిత్రులు, దే మే హ్యావ్ మోర్ ఫ్యాక్ట్స్ విత్ మీ, బెంగాల్ అండ్ అస్సాంలో, ఒరిస్సాలో కొద్దిగా ఈ ప్రాబ్లం తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చాలా కల్చరల్ రూట్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. మనం ఇది పియర్ గ్రూప్ ప్రెషర్ వస్తుంది, అందరు తాగుతున్నారు, వాడు ఫ్యాషనబుల్ గా ఉన్నవాడు తాగుతున్నాడు. ఆ సినిమా పాయింట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, డ్రింకింగ్ నుంచి, ఆల్కహాల్ నుంచి డ్రగ్స్ ఎంత దూరం? డ్రగ్స్ ఆర్ చీపర్ దెన్ లిక్కర్. బట్ ఓకే, డ్రగ్ ఇప్పుడు డ్రింకింగ్ అన్నది ఒక లిమిట్ లో తీసుకుంటే, లిమిట్ లేదు, మద్యపానం పర్లేదు. అది నేను మీరు దాన్ని శానిటైజ్ చేసి, రోజు డ్రింక్స్ తాగి పడుకుంటాడు, 3 డ్రింక్స్ తాగి పడుకుంటాడు, అది వేరు. అది నేను కాదట్లేదు, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఐఎమ్ నాట్ హియర్ moral police కాదు, బట్ there are many things in our society which now are accepted. అది పియర్ గ్రూప్ ప్రెషర్ ఉంటాయి. చాలా పెద్ద పాపం ఆఫీసర్లు ఏమన్నా, రిచ్ పీపుల్ ఏంటి, వాళ్ళ చిల్డ్రన్ కొద్దిగా వీక్ పర్సనాలిటీస్ అవుతే వాళ్ళ స్కూల్స్, కాలేజెస్ లో కలుస్తారు, ఇలా చేద్దాం, అలా బాగుంటుంది, ఆ గ్రూప్ పడిపోతారు. దీనికి గవర్నమెంట్, సొసైటీ హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్. ఈజీ సొల్యూషన్స్, ఫాస్ట్ ఫుడ్ సొల్యూషన్స్ లేవు. దట్ వెరీ కేర్ఫుల్లీ డూ ఇట్, వెరీ కేర్ఫుల్. విశేషం ఏంటి, అమెరికాకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొలంబియా నుంచి, మెక్సికో నుంచి. వాళ్ళని ఆప్ చేయాలి, వాళ్ళని కాల్ చేయాలి, వాళ్ళని చంపేయాలి అని అమెరికన్ అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఒరే, నీ వాళ్ళని కొనకుండా చేయరా, మా మీద పడతావేంటి అంటున్నారు. సార్ అంటే ఇప్పుడు అమ్మేవాళ్ళు లేకుంటే కొనేవాడు ఎక్కడ పోతాడు సార్? కొనేవాడు ఎక్కడ పోతారు కాదు, ఇది ఎక్కడ నేను చెప్పేది. కోడిగుడి మందులు వచ్చిందా, కోడి మందులు వచ్చిందా, ఇవన్నీ రిప్లైస్ యూ హావ్ టు థింక్ ఇట్ త్రూ.
వన్ సొల్యూషన్ లేదు. ఇట్స్ సీరియస్ పుల్లారావు గారు, ఇంతకుముందు డ్రగ్స్ కల్చర్ సిటీలోనే ఉండేది, ఇప్పుడు విలేజెస్ కూడా స్ప్రెడ్ అయిపోయింది కదా. అంటే ఇంతగా స్ప్రెడ్ అవడానికి కారణం ఏంటి? డ్రగ్స్ యథేచ్ఛగా దందా కొనసాగడానికి ఏంటి అంటే ఎవరు కారణం అనుకోవచ్చు? ఇప్పుడు పిల్లల నుంచి సెలబ్రిటీ వరకు అందరు ఈ డ్రగ్స్ బాధితులేనా ఇప్పుడు? అదే ఇది ఒక పియర్ గ్రూప్ ప్రెషర్. 10 మంది కలిస్తే ఎవరు ఎలా బట్టలు వేసుకుంటున్నాం? అవి మనకి ఎందుకు మోడల్స్ పెట్టి బట్టలు అది వేసుకోమంటున్నాం? పెద్ద పెద్ద వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు వాడుతున్నారా? షారూక్ ఖాన్ ఇలాంటి యాక్టర్స్ వాళ్ళు ఈ సిగరెట్స్ దాని పేర్లు ఏమంటారు, అది ఇంకో పేర్లతో పాన్ మసాలా ఇవన్నీ అమ్ముతున్నారు. వాళ్ళు వాడతారా? వాళ్ళు వాడరే. వాళ్ళు తింటున్నారా? తినరే. వాళ్ళు తాగుతున్నారా? తాగరే. వాళ్ళు ఆ ఫ్యాక్ట్స్ అన్ని అమ్ముతున్నారు, వాళ్ళు తీసుకోరే. వాళ్ళు ఏంటంటే మనం పెట్టుకుని ఐకాన్స్ పెట్టుకుని చేస్తాం. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. అండ్ పోర్ పీపుల్స్ పేరెంట్స్ అసలు వాళ్ళకి చిల్డ్రన్ మీద కంట్రోల్ ఉండదు. ధనవంతులు ఇంకా నీకు దెబ్బిస్తున్నా నా మాట వినని కామన్ పీపుల్ చాలా కష్టం పిల్లలు కంట్రోల్ చేసుకోవటానికి. వాళ్ళు ఏమాత్రం చిన్న ఉద్యోగం వచ్చినా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది, ఇంకా లెక్క పెట్టరు. సో మెనీ థింగ్స్ మనం చెప్పుకోని థింగ్స్ చాలా ఉన్నాయి. చెప్పుకోవాలి సో మెనీ థింగ్స్. అది తప్పకుండా భారతదేశానికి ఇది ఒక అలాం, ఇది ఒక వార్నింగ్. యూ హ్యావ్ టు థింక్ బియాండ్. ఏదో ఇది మన ప్రపంచంలో 2వ దేశం అయిపోయాం, 3వ దేశం అయిపోయాం. ఎస్, ఐ అగ్రీ. అదానీ అంబానీ పిల్లలు చేయరు ఈ పని. చేస్తే వాళ్ళకి సైకాట్రిస్ట్ గియాట్రిస్టులు లక్షలు ఖర్చు పెట్టి బయటికి తీస్తారు. కామన్ మ్యాన్, ఒక అగ్రికల్చరల్ లేబర్, ఒక పోర్ ఉమెన్, ఒక విడో, వాళ్ళ పిల్లలు చదువుకున్నారు. ఎడ్యుకేషన్ నెట్లు ఫ్రీ కనుక మన దేశంలో చదువుకున్నారు. ఏదో ఉద్యోగం వచ్చాక గెట్అవుట్ ఉంటారు. వాళ్ళ మైండ్ వాళ్ళదే. వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ ఉండదు. ప్రెషర్ లెక్క పెట్టరు. పెద్ద పెద్ద వాళ్ళు ప్రెషరే. పేరెంట్స్ చిల్డ్రన్ లెక్క పెట్టలేదు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో ఇది తప్పకుండా వన్ సొల్యూషన్ తో రాలే. థింకింగ్ చేయాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ లాస్ వల్ల అవదు. సొసైటీలో ఏ చేంజెస్ తేవాలి, ఒక యూనిఫామ్, ఒక కన్సెన్సస్ ఎలా తేవాలి మన సొసైటీ, కన్సెన్సస్ తెచ్చే టైం వచ్చింది. రైట్. శరత్ గారు, ఇప్పుడు డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి? డ్రగ్స్ వాడుతున్న వారిపైన కానీ, సప్లై చేస్తున్న వారిపైన కానీ ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి? ఏంటి ఆ కేసులో తీవ్రత ఎంతవరకు ఉందనుకోవచ్చు? మేడం, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలా. నేను ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ డీలింగ్ విత్ ప్రివెంటివ్ డిటెన్షన్స్. మాకు ప్రివెంటివ్ డిటెన్షన్ లాలో కూడా ది డ్రగ్ పెడ్లర్స్ వర్ ప్రాసిక్యూటెడ్ ఫర్ ఇది అఫెన్స్ అండర్ ది ఇది ప్రివెంటివ్ డిటెన్షన్. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన సిద్ధాంతాల ప్రకారంగా, అంటే వాళ్ళు లే డౌన్ చేసిన ప్రిన్సిపల్ ప్రకారంగా 2 క్రైమ్ ఇన్సిడెంట్స్ ఉంటే తప్ప మనము వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ పెట్టద్దు అనేటువంటి మాట ఒకటి వచ్చింది. దాన్ని మేము ఎదుర్కొని సుప్రీంకోర్టులోనే ఇంకొక సూత్రం, అంటే ఒక్క కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ which affects the larger segment of the society kabatti it is injurious to the society, so it should be treated as perforating the tranquility, peace of the society ani aa sutram prakaranga manam shikshలు వేస్తాం. కానీ నా అంటే with bit of my understanding, my study, my experience in the subject ఏమంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కొంత మార్చాలమ్మా. మోరల్ కంటెంట్ అనేది మనం కొంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసేసి అదొకటి. రెండోది, పోలీస్ని టోటల్ గా పొలిటిసైజ్ చేసి పారేస్తున్నాం. ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎట్లా తయారైందంటే చాలా హోప్లెస్ గా తయారైంది. అంటే రాజకీయ నాయకులకు లాయాలిటీ ఉన్న వాళ్ళకి హై పొజిషన్స్ వస్తాయి. డ్యూటీ మైండెడ్ ఆఫీసర్స్ అప్పుడు కూడా లూప్ లైన్ లో పెట్టడము, పొలిటికల్ బాసెస్ కి ఊడిగం చేయడము అనే ఒక ప్రక్రియ వచ్చిన తర్వాత ఆనెస్ట్ ఆఫీసర్స్ ఎవరు కూడా ఒక పివోటల్ పోస్ట్ లో ఉండి 4 రోజులు పనిచేసే పరిస్థితి లేదు. తర్వాత రెండోది అంటే ఈ ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ అమ్మా. నో ఆఫీసర్ ఈజ్ అలౌడ్ టు వర్క్ ఫర్ ఎ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 3 years అట్లీస్ట్. ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసినా కనుక ఐఏఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్స్ కనుక చూస్తే ఇప్పుడు ఒక పర్టికులర్ పొజిషన్స్ కి వచ్చినాం. మనము ఎవరో కొత్త శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకొచ్చి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పెట్టినాం. హీ వాస్ డీలింగ్ విత్ ది సిచ్యువేషన్ ఇన్ అ వండర్ఫుల్ వే. ఒక రకంగా చెప్పాలంటే హీ యూజ్డ్ హిస్ మెటల్, he used his knowledge, he used his widespread experience, he was dealing with it very well. Suddenly that man was eclipsed and Anand, where he was in the ACB, he was doing a wonderful job over there. ఆయనను డిస్టర్బ్ చేసినారు, ఈయనను డిస్టర్బ్ చేసినారు. ఎందుకు అని అంటే ఏదో రాజకీయంగా ఒక అంటే మజ్లిస్ పట్ల అతను సాఫ్ట్ గా లేడు అది ఇదని. అంటే నేను అనేది ఏమంటే పోలీసులని కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి.
ఇట్లాంటి డీల్ చేయడానికి సోషియో ఎకనామిక్ అఫెన్సెస్ ఉన్నాయి కదా, ఈ తర్వాత సొసైటీ ఎట్ లార్జ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి వాటి మీద ఈ విభాగాలకు పూర్తి స్వేచ్ఛనియాలి. కేవలము ఏదో డ్రగ్స్ నిషేధము అనే ఓ ప్రోగ్రాం పెట్టి పుంఖాలు గంటలు స్పీచ్లు ఇస్తే ఇది ఏం జరగదమ్మా. ఎండ్ ఆఫ్ ద అంటే డ్రగ్స్ కేసులో గతంలో చాలా మందిపై కేసులు అయ్యాయి కదా, వాటి పరిస్థితి ఏంటి? అందరూ అలా విచారణకు వెళ్ళి ఇలా వచ్చారు, మరి వాటిపై ఏమంటారు మీరు? అన్ని చోట్ల ఏం జరుగుతుందంటే లాప్ సైడెడ్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుద్దమ్మా. అంటే ఏ ప్రికాషన్స్ అయితే తీసుకుంటే అక్యూజ్డ్ కి కంపల్సరీగా శిక్ష పడుతుందో ఆ శిక్ష పడకుండా దాన్ని డైల్యూట్ చేస్తారు బై యూటిలైజింగ్ ది పొలిటికల్ పవర్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ది పోలీస్. అంటే చార్జ్ షీట్ లెవెల్లోనే డైల్యూట్ చేస్తారు. ఇది ఒక దురదృష్టకరమైన విధానము. అంటే గతంలో కూడా ఇది ఒక డ్రైవ్ లాగా ఉండదు, ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఈనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డ్రగ్స్, గాంజా, తర్వాత ఈ పతాలాట, తర్వాత గుడాంబ, వీటి మీద ఒక వార్ ఫుటింగ్ లో మేము స్టెప్స్ తీసుకున్నాం. అప్పుడు చాలా మంది, అంటే కొంతమంది ఆఫీసర్లు ఎంత గొప్పగా పనిచేసే వాళ్ళు అంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ పెద్ద ఆటంకంగా తయారైనాయి, మన ఎకనామిక్ స్టెబిలిటీ, మన ఎకనామిక్ గ్రోత్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేటువంటి ఒక డ్యూటీ మైండెడ్నెస్, ఒక జీల్ టు కర్టేల్ దిస్ మినాస్ అనేది ఉండే. ఇప్పుడు అట్లాంటి ఆఫీసర్లకు ఆదరణ కొరవై, అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ గంజాయి కంట్రోల్ చేసే విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నారనుకోవాలా? మాటలలో గనక జరిగితే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో నిరక్షరాస్యతని నిర్మూలిస్తానన్నాం. అట్లా కాదు, మాటలతో సంబంధం లేదు, చేతలలో చూపెట్టాలమ్మా. చిత్తశుద్ధి అనేది ఆ పర్టికులర్ వింగ్ ని మీరు ఎట్లాంటి ఆఫీసర్ల చేతికిస్తారు, ఆ వింగ్ కి ఇచ్చి వాళ్లకు టార్గెట్స్, ఇగో ఇది మీకు నేను టోటల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను, కమ్ వాట్ మే, ఏ పొలిటీషియన్ మధ్యలో ఇంటర్ఫియర్ అయినా డోంట్ కేర్ అని చెప్పగలగాల. ఇప్పుడు నేను గవర్నమెంట్ లీడర్ గా ఉన్న రోజులలో నేను ఐ వాజ్ డీలింగ్ విత్ ఇట్, మాకు ఒకసారి కేసీఆర్ తో జరిగిన మీటింగ్ లో ఏం చెప్పినాడు, నా మంత్రులు కానీ నా ఎమ్మెల్యేలు కానీ ఎవడన్నా మీకు ఫోన్ చేసేసి ఏదైనా విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు డైరెక్ట్ గా సీఎం ఆఫీస్ ని అలర్ట్ చేయండి అని చెప్పినాడు. అప్పుడు చనిపోయిన రామలింగారెడ్డి గారు ఒక అంశంలో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికని నాకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసేసి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అది ఇదంతా చెప్పిన తర్వాత ఆయనకి ఏం చెప్పినా నాకేం తెలియదు, సీఎం ఆఫీస్ నుంచి ఈ ఫైల్ నాకు వచ్చింది, నువ్వు చెప్పమంటే నీకు శ్రీవంతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ కాబట్టి మీరు పోయి కేసీఆర్ గారిని కన్విన్స్ చేసుకొని ఆయన ద్వారా చెప్పిస్తే నేను వదిలేడతా అనే మాట మాట్లాడగలిగే ఫ్రీడమ్ మాకు ఆనాడు ఉండింది. ఇప్పుడు మన సెలక్షన్స్ కనుక చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యాయస్థానాలలో కనుక వీళ్ళకి ఈజీగా బెయిల్ రాకుండా, వీళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడే నిష్ణాతులు, నిపుణులైనటువంటి న్యాయవాదుల బృందం ఉంటే ఇది ఇంకా కొంతగా మనం ఒక ప్రెషర్ బిల్డప్ చేయొచ్చు. అంటే ఈ నేరాలలో పట్టుబడితే మనకు బెయిల్ తొందరగా రాదు, మన జీవితాన్ని నాశనం అవుతుంది అనేటువంటి ఫీలింగ్, వీటిలలో శిక్ష కంపల్సరీగా పడుతుంది అని ఒక ఫీలింగ్. దీనిపైన మీరు అన్నట్టు ఏదైనా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ డ్రగ్స్ ను కంప్లీట్ గా అంటే మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ఉండాలమ్మా. ఒక్క సింగిల్ వేలో ఇట్లనే చేస్తేనే అవుతుంది అని మనం చెప్పలేము అన్నట. ఇట్స్ ఎ మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ. యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ వేరియస్ ఫోర్సెస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ది సో కాల్డ్ ఒపీనియన్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ మాఫియా మీద కొంత పీపుల్ ని ఎడ్యుకేట్ చేయాలా. మన పిల్లల బంగారు భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది, మన పిల్లల మీద మనం కొంత కంట్రోల్ పెట్టుకోవాలి. వీడు బడికి పోయి ఏం చేస్తున్నాడు, వాడి జేబులు వెతకడము, వాడి బ్యాగులు వెతకడము, అవి చెయ్యాలా. ఇప్పుడు ఈ హై ఫ్లోర్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఈ టెక్నో స్కూల్స్, తర్వాత పబ్లిక్ స్కూల్స్, చాలా ఆంగ్లం మాట్లాడే స్కూల్స్, ఇవి చాలా దే హ్యావ్ బికమ్ హ్యావెన్ ఫర్ డ్రగ్ పెడ్లింగ్. దీన్ని మేము గమనించినాం చాలా సందర్భాలలో. అప్పటి చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గారి దగ్గర ఒక కేసు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, సాలిటరీ ఇన్సిడెంట్ కెనాట్ బి బేసిస్ ఫర్ ఇన్వోకింగ్ ప్రివెంటివ్ డిటెన్షన్ మిస్టర్ కుమార్, వై ఆర్ యూ అపోజింగ్ అని. అప్పుడు చెప్పినానమాట ఏమని, ది లార్జర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఇస్ టు సీ దట్ పబ్లిక్ ట్రాంక్విలిటీ is not at stake. You must prevent this abuse. What is so great, what is so fundamental right of him to indulge in drug peddling అని నేను ఆర్గ్యూ చేస్తే he agreed with me. అంటే నేను అనేది ఏంటంటే ఈ స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, ఈ దీంట్లో కొంత సోషల్ కాన్షియస్నెస్ ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది మనం తేగలిగితే ఖచ్చితంగా ఒక పక్క రైతులకు కూడా మీ పొలాలలో గంజాయి పండిస్తే మీకు రైతు బంధు రాదు, మీకు ఏ రకమైనటువంటి ప్రభుత్వ సౌకర్యాలు ఉండవు. ఇట్లా మనం స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయగలగాలి. ఇప్పుడు ఎట్లుందంటే అంత ఓట్ల రాజకీయం తయారైందమ్మా, ఏం చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా గెలుస్తాం అనే అంశం మీదనే వ్యవహారాలు నడుస్తున్నాయి. కాబట్టి దాన్ని కొద్ది దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. సో అంటే ఓవరాల్ గా నేను కొన్ని ఫిగర్స్ చెప్తాను. ఓవరాల్ గా తెలంగాణ ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది, స్పందన చాలా ఇంపార్టెంట్.
మీరు కూడా వినండి, పుల్లారావు గారు ప్లస్ శరత్ గారు. నా దగ్గర కొన్ని ఫిగర్స్ ఉన్నాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం, అంటే దీని ప్రకారం 2024లో తెలంగాణలో నమోదైన కేసెస్ 2023 కంటే 43% అధికంగా నమోదయ్యాయి. 1950 కేసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదయ్యాయి. ఇంతకుముందు 2023లో కేవలం 1360 కేసులు, అంటే 43% ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పెరిగింది. అంటే డ్రగ్ కల్చర్ ఏ విధంగా విస్తరిస్తుందో ఒకటి అర్థం చేసుకోవచ్చు. రెండవది, తెలంగాణ పాపులేషన్లో 9% మంది ఏదో రకమైన డ్రగ్ అంటే గాంజా అనుకోండి, బంగ్ అనుకోండి, చరస్ అనుకోండి, ఇది తీసుకునే అలవాటు, ఇటువంటివి తీసుకునే అలవాటు మొత్తం పాపులేషన్లో 9% మందికి ఉందట. అంటే గంజాయి, బంగ్, చరస్ లాంటివి కూడా, అంటే కొకైన్ అవనే కాదు. సో మొత్తం 29 లక్షల మంది డ్రగ్ యూజర్స్ లైఫ్లో ఒక్కసారైనా వాళ్ళు డ్రగ్ తీసుకున్నారు. చాలా ఆందోళనకరం. ప్లస్ 10 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్లో 2.79 లక్షల మంది డ్రగ్ యూజ్ చేస్తున్నారట. ఇది చాలా ఆందోళనకరం స్పందన. ప్లస్ డ్రగ్ అడిక్ట్స్, అంటే ఇంజెక్షన్ ద్వారా అయినా డ్రగ్ తీసుకునే వాళ్ళు తెలంగాణలో 64,000 మంది ఉన్నారు, ఇంజెక్టబుల్ డ్రగ్ యూజర్స్. ఇది ప్రతి 5గురిలో తెలంగాణలో ఒకళ్ళు ఉన్నారు. సో ఈ డాటా చాలా ఆందోళనకరం. రెండవది, మొత్తం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఇన్ని కేసులు నమోదైతే 2024లో కన్విక్ట్ అయింది కేవలం 6 మాత్రమే. అంటే జైలు శిక్ష దాకా, ఇప్పుడు 1900 కేసులు నమోదయ్యాయి 2024లో, కానీ 2024లో కన్విక్ట్ అయింది కేవలం 6. అండ్ 2023లో కన్విక్ట్ అయింది కేవలం 14 మంది. అంటే వాళ్ళ కేసు బుక్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. కేసు బుక్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. అట్లాగే మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ తీసుకుంటే గనక, సౌత్ ఇండియా డ్రగ్ యూజర్స్లో తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆ తర్వాత పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మొత్తం డ్రగ్ అడిక్ట్స్లో 2.5% మంది మన దగ్గర తెలంగాణలో ఉన్న పరిస్థితి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ ఇవన్నీ కూడా ఎన్డీపీఎస్ కేసెస్ ఎక్కువ ఉంటే, ఆ తర్వాత తెలంగాణలో గంజాయి సీజర్స్ కానీ, అరెస్ట్ కానీ టాప్ 5 to 7 స్టేట్స్లో ఉన్నాయి. పంజాబ్ హైయెస్ట్ ఎన్డీపీఎస్ క్రైమ్ రేటు 38.5% ఉంటే, తెలంగాణలో 10 నుంచి 12% ఉంది. సో ఇవన్నీ స్టాటిస్టిక్స్ కూడా. 2024లో ఎన్డీపీఎస్ కేసెస్ 1950 నమోదైంది. 6,331 కేజీల గంజాయిని సీజ్ చేశారు. 4,682 మందిని అరెస్ట్ చేశారు. 2023లో 1,360 కేసులు. కన్విక్షన్స్ మాత్రం కేవలం 6, 14 ఇట్లా ఉన్న పరిస్థితి. సో శరత్ గారు అండ్ పుల్లారావు గారు, ఒక్క నిమిషం. పుల్లారావు గారు, డిస్టర్బెన్స్ ఎవరో ఫోన్ మీద మాట్లాడుతున్నారు. మ్యూట్ చేయండి ప్లీజ్. మ్యూట్ చేసి మాట్లాడండి. మ్యూట్ చేసి మీరు జూమ్ లో వీడియో ఆఫ్ చేయండి. ఒక్క నిమిషం పుల్లారావు గారు. సో ఈ స్టాటిస్టిక్స్ చూస్తే కేసెస్ 43% పెరిగాయి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ చూసినా. కన్విక్షన్స్ మాత్రం కేవలం 6 మాత్రం ఉన్నాయి 2024లో. మీరు సప్లై సైడ్ గురించి మాట్లాడుతున్నారు. మన శరత్ గారు, మన పోలీస్ ఆఫీసర్ గారు, ఎంపీ గారు అందరు అదే మాట్లాడారు. సప్లై సైడ్ ఒకటి, డిమాండ్ సైడ్ ఎలా కంట్రోల్ చేయాలి అది మోర్ ఇంపార్టెంట్. అదే డిమాండ్ చూస్తే 9% పాపులేషన్ ఏదో విధంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఏదో విధంగా. అదే ఎందుకంటే అది ఏ కారణానికి పడుతున్నారు, చాలా డీప్ గా వెళ్ళాలి సొసైటీలో. ఫ్యామిలీ అన్హ్యాపీనెస్, పేరెంట్స్ విడిపోతున్నారా చూస్తున్నారు కదా. నేను చెప్పేది బాధకరంగా చెప్తున్నా. ఫ్యామిలీ లైఫ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది కదా. ఫాదరు, మదరు, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. మీరు ఇతర దేశాల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ అమెరికా. ఎక్కువ డ్రగ్ యూసేజ్, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోయి సింగిల్ మదర్ ఫ్యామిలీలో ఎక్కువ స్టార్ట్ చేసేవారు. అది మన దేశంలో ఇప్పుడు మీరు స్టడీ చేయాలి. ఎవరు వాడుతున్నారు, ఏంటి సొసైటీలో డబ్బు ఉన్నదంటే ఇది డిస్రప్టెడ్ ఫ్యామిలీస్.
అది 90% కట్టలేదు, 5%, 50%, 70%. అది గవర్నమెంట్ చాలా డీప్ గా స్టడీ చేయాలి. ఇప్పుడు శరత్ గారు చెప్పింది కాదన్ను, సప్లై సైడ్ నొక్కేయాలి. సప్లై సైడ్ అని నొక్కటం చాలా ఈజీ కూడా. తర్వాత కన్విక్షన్స్ ఎందుకు రావంటే, కేసు బుక్ చేశాక విట్నెసెస్ కావాలి. విట్నెసెస్ మేనేజ్ చేసేస్తారు, కొనేస్తారు, పోతాది. కేసెస్ బుక్ చేశాక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. విట్నెస్లు మారిపోతారు, ఆఫీసర్లు మారిపోతారు. సో అదంతా స్ట్రీమ్ లైన్ చేయాలి. అది ఒక తంతు అయితే. రెండోది కన్జంప్షన్ సైడ్ ఎలా ఆప్ చేస్తారు. ఒక కంపెనీ ఒక ఫోన్ లేకపోతే కెమెరాస్ అన్ని ఇంటికి వెళ్ళిపోయినాయి, కన్జంప్షన్ డిమాండ్ లైక్ వెళ్ళిపోయినాయి. కన్జంప్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సప్లై సైడ్. ఓకే, సో అది ఎలా ట్యాకిల్ చేస్తారు? ఈ స్టాటిస్టిక్స్ కరెక్టే. 10% పీపుల్ అరెస్ట్ చేస్తే కదా. అది 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 ఒక అది కాదట్లు లేదు. ఇట్స్ అన్ ఆస్పెక్ట్. ఇట్ ఇస్ వన్ ఆస్పెక్ట్. మీరు 10 మంది అరెస్ట్ చేసే కొద్ది డ్రగ్ ధర పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఏ ఎక్స్పీరియన్స్ మెక్సికో, అమెరికా, యూరోప్ ఏమవుతుంది దాని మీద ఎక్స్పీరియన్స్ అయిపోతే ఆఖరికి అడిక్ట్స్ కి యూరోప్ లో వాళ్ళు ఇంకా అడిక్ట్ గా నువ్వు రిజిస్టర్ అవుతే నీకు ఫ్రీగా సప్లై చేస్తారు డ్రగ్స్, అడిక్టెడ్ సబ్స్టెన్స్, డాక్టర్స్ సూపర్విజన్ కింద. ఎందుకంటే మార్కెట్ ని చంపేయటానికి, క్రైమ్ ని తగ్గించడానికి. సో రాను రాను మన ఇతర దేశాల్లో జరిగింది కూడా స్టడీ చేయాలి. కన్జంప్షన్ ఎవరు వాడుతున్నారు, ఎవరి నుంచి వస్తుంది, ఆ ఫ్యామిలీ లైఫ్ డిస్రప్షన్ అయిపోయింది. అథారిటీ ఫిగర్ ఫాదర్ గా ఉండేవాడు లేడు. చాలా పెద్ద చేంజెస్ వచ్చినాయి మన సొసైటీలో. మనం ఐడియల్ ఫ్యామిలీస్ చూస్తున్నాం సినిమాలో, లేకపోతే టీవీ సీరియల్స్ లో ఎక్కడ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. మీరు కొంచెం డీప్ గా, నాతో చాలా మంది తర్వాత ఎగ్రీ అవుతారు, చాలా డీప్ గా పెద్ద డిస్రప్షన్ వచ్చేసింది భారతదేశంలో ఫాస్ట్ గా, టెక్నాలజీ వల్ల, ఎకానమీ వల్ల, మొబిలిటీ వల్ల. ఒకసారి అంటే మనతో పాటు బల్మూరి వెంకట్ గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ. నేను కొద్దిసేపటి క్రితం స్టాటిస్టిక్స్ షేర్ చేశారు వెంకట్ గారు డ్రగ్ గురించి. ఎస్, నిన్న మీరు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు, బట్ కేసెస్ దాదాపు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 43% కేసెస్ పెరిగాయి. కన్విక్షన్స్ 2023లో 14 మంది కన్విక్ట్ అయ్యారు. ఈ 2024లో మాత్రం కేవలం 6 మాత్రమే కన్విక్ట్ అయ్యారు. ప్లస్ 1960 కేసెస్ నమోదైనాయి. బట్ కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఏం లాభం? డ్రగ్ పెడ్లర్స్ ఆ విధంగా వదిలేయాల్సి వస్తుంది. భరత్ గారు, సరే మీరు కన్విక్షన్ అంటే నన్ను కొంచెం వేరే డిబేట్ లో ఉంటే అందుకు సారీ, నాకు జాయిన్ గానే లేట్ అయింది. ప్యానెల్ మెంబర్స్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్. మీకు కూడా మీరు కన్విక్షన్ రేట్ సరే మొదటికెళ్ళి కూడా వెన్ యూ సీ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటికీ కూడా, బికాస్ వీ షుడ్ అప్రిషియేట్, అంటే మనం ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు బికాస్ హీస్ ఎ టీటోటలర్, సో చాలా క్లియర్ గా దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలి. ఎందుకంటే హూ ఇస్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే దానికి బ్రాండింగ్ చేసినప్పుడు ఆ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మన క్యారెక్టర్ ఆల్సో అంటే ఇట్ ఇండికేట్స్, అంటే మనం ఎవరు మాట్లాడుతున్న దానిపైన హీ హాస్ టేకెన్ అన్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ మీరు అన్నట్టు ప్రాపర్ గా ఇవన్నీ కూడా కొన్ని విషయాల్లో ఇంకా ఒక సంస్థను తీసుకురావాలని, ఇంకా దీనిపైన ప్రాపర్ అంటే డ్రగ్స్ లో ఎస్పెషల్లీ మన స్టేట్ లో అన్నిటికంటే ఎక్కువ యూత్ యంగ్స్టర్స్, అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో కొంచెం దగ్గరగా ఉంటది కాబట్టి ఆ ప్యానల్ మెంబర్స్ కంటే ఎక్కువ నాకు తెలుసు అంటే ఎట్లా ఎడిక్ట్ అవుతారు, మేజర్ దేంతో ప్రాబ్లం ఫేస్ చేస్తారు అనేది. ఈ వీడ్ అనేది కల్చర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఎస్పెషల్లీ దీన్ని పెంచడము ఆ ఫారెస్ట్ ఏరియాస్ లో ఇటువంటి వాటిలో మన స్టేట్ లోనే దీన్ని నార్మల్ పొలాల్లో అక్కడ పెంచుతుంటారు. సో ఇటువంటి దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి, ఇటువంటి దానిపైన ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, ఒక గంజాయి మొక్కను పెట్టాలంటే కూడా చర్యలు కఠినంగా ఉండాలనే ఉద్దేశంతో నిన్న ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఒక హెల్ప్ లైన్ నెంబర్ తీసుకొని వస్తే దాన్ని కంప్లీట్ గా అరికట్టాలనే ఒక ఉక్కుపాదం మోపాలనే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ 100% మీరు అన్నట్టు కన్విక్షన్ రేటు, దానికి సంబంధించిన లీగాలిటీస్, ఏ రకంగా దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలి, ఎడ్యుకేట్ ఏ రకంగా చేయాలి, ఏ రకంగా దీన్ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలి. రిస్ట్రిక్ట్, ఎడ్యుకేట్, ఎరాడికేట్. సో కాంగ్రెస్ ప్రభుత్వం మన లక్ష్యం టు ఎరాడికేట్ ఇట్, కంప్లీట్ గా దాన్ని తీసేసేయాలి. సో దానికి మనం అరికట్టడం యాక్షన్ ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారితో ఈ విషయం కూడా చర్చించినాము, దీని గురించి చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేట్ చేసే క్రమంలో ఇప్పుడు మీరు ఇనిషియేటివ్ ఎట్లయితే తీసుకున్నారో ఎవ్రీ వీక్ ఎవ్రీ ఛానల్ షుడ్ రన్ ఏ డిబేట్, దానిపైన ఏమవుతుంది, ఏ రకంగా అవుతుంది, తీసుకుంటే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి. ఓకే ఓకే సుభాష్ గారు నమస్కారం అండి. సుభాష్ గారు,
ఎట్లా ఇప్పుడు కేంద్ర ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఇట్లే పరిస్థితుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇట్లే ఉంది సిచ్యువేషన్ డ్రగ్ కల్చర్ సంబంధించి. నమస్కారం అండి ప్యానల్ పెద్దలకు, తర్వాత జీ ప్రేక్షకులకు, భరత్ గారికి. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఇది చాలా ఎడ్యుకేటెడ్, అంటే ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఒక ఛానల్ సంబంధించిన విషయం కాదు, కానీ బట్ ఇట్స్ ఏ సోషల్, మనం ఏంటంటే సోషల్ మన ఏంటంటే సోషల్ గా మనం దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉందన్న 2-3 విషయాల్లో మీ దృష్టికి తీసుకురావాల్సిన పరిస్థితి వాళ్ళ ఏంటంటే ఏర్పడుతుందండి. మనం ఒక 5 సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే మన రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి డ్రగ్ కల్చర్ అనేది, పబ్ కల్చర్ అనేది ఎక్కువ లేదన్నట్టు. అంటే మనం పాశ్చాత్య దానికి మనం ఎప్పుడు కూడా అలవాటు పడలేదు మనం. సరే అక్కడ ఇక్కడ ఉండొచ్చు, కానీ 5 సంవత్సరాల నుంచి మరి ఎందుకు మరి ఏంటంటే అటు ఏంటంటే ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ కానీ కఠినమైన చర్యలు తీసుకోలేదో మనకు అర్థం కాలేదు. కానీ చాలా పబ్స్ రావడం, పబ్స్ మీద తర్వాత ఏంటంటే ఆఫర్స్ పెట్టడం, 1:1 అని చెప్పి, హ్యాపీ అవర్స్ అని చెప్పి యూత్ ని అట్రాక్ట్ చేయడం, తర్వాత లిక్కర్ మీద ప్రభుత్వం చాలా ఆధారపడి ఆ లిక్కర్ మీద ఏంటంటే ఇన్కమ్ వస్తుందని చెప్పి విచ్చలవిడిగా రాష్ట్రంలో అనేకమైన ఏంటంటే వైన్ షాప్స్ రావడం, దాని పక్కనే ఏంటంటే ఓపెన్ బార్స్ అని చెప్పడం, ఇవన్నీ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను నేను. తర్వాత ఈ మెయిన్ గా మనం ఎరాడికేట్, ఇంతకుముందు మన వెంకట్ గారు చెప్పినట్టు దీన్ని ఎరాడికేట్ చేయాలి, ఉక్కుపాదం పెట్టాలని చెప్పి, ఇది కేవలం ఒక మనం ఏంటంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఇష్యూ కనుక కాకుండా దీన్ని చేయాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దీన్ని చేయాలన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు చాలా మంది రోహింగ్యాస్ కానివ్వండి, లేకుంటే ఈ మన నైజీరియా నుంచి ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం వస్తారు వాళ్ళు. ఇక్కడ మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ హబ్ ఉందని చెప్పి ఇక్కడ చాలా మంది వచ్చి వాళ్ళకు వీసా మీద వచ్చిన తర్వాత, వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ మోటివ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది అన్నట్టు. వాళ్ళ మోటివ్ ఒక నెట్వర్క్, దేశమంతా నెట్వర్క్ ఉంది వాళ్ళకి. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళకు ఏంటంటే మన ఏంటంటే పాస్పోర్ట్ తీసుకుంటారు, వీసా తీసుకుంటారు, ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవుతారు. వాళ్ళకి అయిపోయిన తర్వాత వాళ్ళు పోరు వాళ్ళు. కానీ ఆ నెట్వర్క్ వల్ల వాళ్ళు అనేకమైన దేశాల నుంచి ఏదో ఒక రకాలుగా మొత్తం స్మగ్లింగ్ చేసి, ఇంపోర్ట్ చేసి, ఈ డ్రగ్ కల్చర్ అనేది చాలా ర్యాంపెంట్ గా పెరిగిపోయింది. హైదరాబాద్ లో చూడండి, డ్రగ్ కల్చర్ అనేది మనం ఎక్కడ పోయినా కూడా, మీరు ఏ పేపర్ చూసినా, ఒక్క ఛానల్ చూసినా కూడా రేవ్ పార్టీ అంటారు. అలా ఒక ఏంటంటే పాలిటిషియన్స్ దగ్గర నుంచి మొదలుకొని బిజినెస్ మెన్, సినిమా యాక్టర్స్, ఎవరైనా కూడా దాంట్లో కంపల్సరీగా పోలీసు రేడ్ చేస్తే డ్రగ్ అనేది కంపల్సరీగా దొరుకుతుంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. పుల్లారావు గారు ఇంత కొంచెం చెప్పినారు, పెద్దలు వాళ్ళు ఏంటంటే చాలా మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది పంజాబ్ నుంచి, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అక్కడ తాలిబాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, పంజాబ్ నుంచి అనేకమైన మార్గాల లోపల ఈజీ మనీ అన్నట్టు. ఇది ఈజీ మనీ. ఇంకొకటి అండి, మన ఏంటంటే భరత్ గారు, మనం ఏంటంటే గ్రామాల్లో చూడండి, వాళ్ళ గ్రామాల్లో చాలా మంది అంటే ఇప్పుడు ఏంటంటే వృద్ధులు ఉన్నారు. ఆ తర్వాత చాలా మంది ఏంటంటే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తర్వాత అక్కడ ఉన్న యూత్, ఇప్పుడైతే యూత్ ఎవరో ఉన్నారో వాళ్ళు ఏంటంటే కాలేజ్కి వెళ్ళరు, తర్వాత ఏంటంటే పని చేయరు. మీరు ఒక్కసారి కనుక సర్వే కనుక చేస్తే అలా కొరియర్ రూపంలో ఒక బైక్, ఒక వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వాళ్ళకు జస్ట్ కొరియర్ రూపంలో ఈ డ్రగ్ కనుక స్మగుల్ చేస్తే వాళ్ళకు 1000 నుంచి 2000 రూపీస్ వస్తుంది అన్నట్టు. వాళ్ళకి సరిపోతుంది అది ఆ రోజు కోసం 2 రోజుల కోసం సరిపోతుంది అన్నట్టు. మళ్ళా దీంట్లే పడతారు. అంటే దేశం లోపల, అంటే మన ఏంటంటే రాష్ట్రం లోపల ఎంత ర్యాంపెంట్ గా పెరిగిపోతుందంటే, ఫస్ట్ ఇవాళ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈగల్ అని చెప్పి ఒక ఎలైట్ గ్రూప్ అనేది పెట్టినారు అన్నట్టు. ఎస్, వి అప్రిషియేట్, భారతీయ జనతా పార్టీ వి జస్ట్ అంటే వెల్కమ్, వి అప్రిషియేట్ దట్. బట్ ఇదన్నీ కాకుండా ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, రోహింగ్యాస్ నుంచి వస్తున్నాయా, నైజీరియన్స్ వస్తున్నాయా, వాళ్ళ వీసాల గురించి వాళ్ళ గురించి ఒకసారి ఎంక్వైరీ చేసి మీరే తీసుకోవాలి. ఇప్పుడు మీరు మీ దగ్గరే ఉంది. ఎస్, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ కు ఉంటుంది కదండి. పోయి ఏంటంటే వాళ్ళ మీద ఒకసారి లా అండ్ ఆర్డర్ ఓకే, బట్ అసలు వీసాలు ఇవ్వకపోతే, ఇప్పుడు మెయిన్లీ నైజీరియన్స్ కు వీసాలు ఇవ్వకపోతే ఇక్కడ ఇష్యూ ఆగిపోద్ది. పుల్లారావు గారు కాదు, ఒక్క మాట సుభాష్ గారు, నైజీరియన్స్ కి పెద్ద గొడవ జరిగింది ఇక్కడ. నైజీరియన్ గవర్నమెంట్ ఏమన్నారో తెలుసా? 1 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు మా దేశంలో, జాగ్రత్తగా మర్యాద ఇచ్చండి అన్నారు. ఇండియన్స్ ఉన్నారు అక్కడ. మన ఇండియన్స్ ఉంటే అక్కడ ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక మంచి ఎడ్యుకేషన్ చదువుకొని పోతున్నారు, అంతేగాని ఈ డ్రగ్స్ పెడ్లర్స్ కాదండి వాళ్ళు. కానీ
మనం ఇక్కడ వాళ్ళన్నా మాట కరెక్టే, 1 చెప్తున్నారు. మిలియన్ ఉన్నారని చెప్పి మనం ఏంటంటే వదిలిపెట్టలేం కదా. ఇప్పుడు ఇక్కడ 2 మిలియన్ కు ఈ డ్రగ్స్ మనం ఏంటంటే అలవాటు చేయలేం కదా. నేను ఏమంటున్నానంటే ఒక ఉక్కుపాదం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఈగల్ అని పెట్టినారు, ఓకే ఇవాటి నుంచి మేము చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం అని చెప్పి. అంటే గత 5 సంవత్సరాల నుంచి, గత 18 నెలల నుంచి మీరైతే ఏంటంటే స్ట్రిక్ట్ గా లేరు కదా. ఏంటంటే దాని జస్ట్ అర్థం ఏదేమైనా కూడా 100% పోలీసు దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఫస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను పట్టుకుంటే ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటారండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పూట గడుస్తుంది, వాళ్ళు ఏంటంటే జైలుకి పోతారు, రోడ్డు మీద పండుకుంటారు. మనం అట్లా ఉండలేం. మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళని డిపోర్ట్ చేసే పద్ధతి మీద కంప్లీట్ గా దీన్ని మనం అరికడితే గానీ కొంతమంది పోతుంది అన్నాడు. ఇది ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఈ మొత్తం డ్రగ్స్ కానీ ఇది ఇప్పుడు ఎవరైనా కూడా ఎవరి ఇంట్లో చూసినా కూడా లిక్కర్ అవైలబుల్ ఉంది, పుష్కలంగా అవైలబుల్ ఉంది, ఫారెన్ స్కాచ్ ఉంది. నో వన్ ఈస్ రియలీ బారోడ్ అబౌట్ ఇట్. దేర్ ఓన్లీ బారోడ్ అబౌట్ సంథింగ్ అబౌట్ దట్. ఇంకేముంది, ఇంకా రేవ్ పార్టీ ఉందా స్విమ్మింగ్ పూల్ లో, ఫామ్ హౌస్ లో. అందులో పోతే ఏంటంటే ఒక హై లెవెల్ సొసైటీలో దాంట్లో డ్రగ్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు కంప్లీట్ గా ఏంటంటే రేవ్ పార్టీలు పోయి ఏంటంటే ఇరుక్కునే సమస్యలు కూడా వస్తున్నాయి మనకు చాలా మంది. అదంటే పోలీస్ ఏం చేస్తుందని చెప్పి నేను ఏమంటలేను. పోలీసు దీని మీద మీరు ఒక స్టాటిస్టిక్స్ ఏదైతే పట్టుకొస్తున్నారో 1960 కేసులు ఉంటే ఓన్లీ 6 దానికి ఏంటంటే కేసులు ఏంటంటే బుక్ అయినాయి. అంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే 1960 కేసులు బుక్ అయినాయి, కన్విక్షన్ మాత్రం ఈ ఇయర్ లో 6. అంటే అదే ఇయర్ లో కన్విక్షన్ అవుతుంది కాదు, బట్ చెప్తున్నా కన్విక్షన్ రేట్ తక్కువ. శరత్ గారు చెప్పాలి దీనికి, ఎందుకంటే స్పెషల్ గవర్నమెంట్ ప్లీడరు పట్టుకుంటున్నారు వదిలేస్తున్నట్టే కదా కన్విక్షన్ రేట్ ఇంత తక్కువ. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉందండి. యాక్చువల్లీ గత ప్రభుత్వంలో కూడా ప్లస్ ఈ ప్రభుత్వంలో కూడా ఈ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి, ఎన్డీపీఎస్ యాక్ట్స్ ని డీల్ చేసే కోర్టులు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లేరండి. దాదాపుగా 2 సార్లు రెడ్ పిటిషన్లు వేసినారు. తర్వాత అంటే ఒక్కొక్క పీపీ 3 కోర్టులు 4 కోర్టులకు ఇన్ఛార్జ్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఎవరైతే అక్యూజ్ అవుతారో అతనికి 180 days వరకు పోలీస్ కి ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంది. ఆ 180 days లో కూడా ఛార్జ్ షీట్ వేయకపోతే ఏమవుతుంటే సమ్ టైమ్స్ డిఫాల్ట్ బెయిల్స్ అని వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎట్లయితే 10 years అండ్ అబోవ్ కేసెస్ లో పోలీసులకి 90 రోజులు, బిలో దట్ అఫెన్సెస్ లో 60 days అని ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఉందో ఎన్డీపీఎస్ యాక్ట్ లో 180 days అని ఉంది. అయినా సరే కూడా ఛార్జ్ షీట్ వేయలేకపోతున్నారు. తద్వారా చాలా మంది రిలీజ్ అవుతున్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది యూత్ లో అన్ఎంప్లాయ్మెంట్ అండి. ఇప్పుడు డ్రగ్ పెడ్లింగ్ హెస్ బికమ్ సక్సెస్ఫుల్ బిజినెస్ అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ అంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎక్కువ, అన్ఎంప్లాయ్మెంట్ కంటే ఎక్కువ రిచ్ కిడ్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. రిచ్ కిడ్స్, విజ్ కిడ్స్ వాళ్ళను మనం విజ్ కిడ్స్. ఇంకొక అంశం మనం చెప్పాలి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నైజీరియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫారినర్స్ ఎవరైతే ఇక్కడికి వస్తారో దే డెలిబరేట్లీ ఇన్వాల్వ్ దెమ్సెల్స్ ఇన్ వన్ క్రైమ్. అండ్ ఈ క్రైమ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మనం పాస్పోర్ట్ అన్ని గుంజుకున్న తర్వాత వాళ్ళు దేశాన్ని విడిచిపెట్టి పోలేకుండా ఏదో రకంగా బయటికి వస్తారు. ఆ క్రిమినల్ ట్రయల్ అయ్యే వరకు వాళ్ళని ఫోర్సిబుల్ గా ఇండియాలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి బదులుగా ఏం చేయాలంటే ఇట్లాంటి కేసెస్ లో ఎవరైతే అక్యూజ్డ్ అవుతారో, ఎవరైతే పట్టుబడతారో, దేర్ ఇస్ టాంజిబుల్ ఎవిడెన్స్ అంటారో వాళ్ళకి మన ఇండియన్ సిటిజన్స్ లాంటి వసతులు ఏవి కల్పించకుండా సింపుల్ గా వాళ్ళు డిపోర్ట్ చేసి పారేయాల. ఇట్లాంటి అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయిన మరుక్షణము వాడి కేసు వద్దు ఏమొద్దు వాడిని ముందు తీసి పారేస్తే ఆ చీడ పురుగును కనుక మనం బయటికి నెట్టగలిగితే అదొక రకమైన అడ్వాంటేజ్ ఉంటది. రెండోది రేవ్ పార్టీలు అండి. ఈ రేవ్ పార్టీలలో డ్రగ్ పెడ్లింగ్ జరిగినంతగా ఎక్కడ జరగట్లేదు. ఈ రేవ్ పార్టీలలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా హై పొలిటికల్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు, తర్వాత సినిమా యాక్టర్లు, ఇట్లాంటి వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. తెలంగాణలో మనం స్ట్రిక్ట్ చేస్తే ఏం చేసినారు, కర్ణాటకలో అక్కడ ఇక్కడ చేసినారు. మీకు ఆ విషయాలు తెలుసు, దానికి మేము పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడోది ఏంటంటే ప్రభుత్వ పరంగా ఒక స్టిఫ్ రెసిస్టెన్స్ ఉండాలి. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే డ్రగ్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నాడో, నథింగ్ డూయింగ్ అనే ఒక మాట అనగలుగుతున్నాడు కదా, అట్లా అనగలగాలి. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గనక ఆ రిజిడ్ పోస్చర్ లో ఉండి నథింగ్ డూయింగ్, నో క్వశ్చన్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్, ట్రయల్ ఆర్ కన్విక్షన్ అని ఒక దృక్పథం ఉండాలండి. ఇట్లాంటి అన్ని చాలా చేయాలి. ఇంకా చాలా ఉన్నాయండి చెప్పడానికి, ఇక పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. లెట్ దెమ్ టాక్. వెంకట్ గారు ఏదో ఇంటర్వ్యూ కావాలనుకున్నారు ఇంతకుముందు. భరత్ గారు, ఫస్ట్ థింగ్ ఎస్పెషల్లీ నిన్న ఈగిల్ అనేది తీసుకురానికి, సరే
మీరు అన్నట్టు ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ నార్కోటిక్స్ డ్రగ్స్, ఓకే, దాంట్లో ఏంటంటే మీరు అన్నట్టు క్రీమీ లేయర్ లేదా ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో ఫిలిం స్టార్స్, సో హూ హ్యావ్ దట్ హ్యాబిట్ దే గో టు అదర్ కంట్రీస్. బట్ ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్ విచ్ తెలంగాణ ఈస్ ఫేసింగ్ ఇస్ గాంజాయి. బికాస్ డ్రగ్స్ లో ఎస్పెషల్ గా ఈజీగా దొరికేది, అడిక్ట్ అయ్యేది, తక్కువకి దొరికేది ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే దగ్గర 40 to 60,000 మెంబర్స్ ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ఆల్రెడీ రిహాబిలిటేషన్ సెంటర్స్, అదేంటంటే ఆల్రెడీ విలేజెస్ లో మండల వైజ్ దగ్గర కూడా దట్ జస్ట్ స్మోక్ చేసినట్టు స్మోక్ చేస్తుండ్రు. సో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి అది రిస్ట్రిక్ట్ చేయాలి. బికాస్ అది కేవలం అది మూలం. ఇప్పుడు దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈ రోజు ఏదైతే యూత్ సఫర్ అవుతుండ్రో. అండ్ దాని వల్ల ఏంటంటే నార్మల్ పువర్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరు కూడా దీనికి అడిక్ట్ అవుతారు. అడిక్ట్ అయిన వాళ్ళు మీరు ఇప్పుడు అడిగారు అంటే ఏదైతే క్వశ్చన్స్ కానీ దీనికి సంబంధించి నైజీరియన్స్, దీనికంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం టాడీ ఉంది, టాడీలో వాళ్ళు కెమికల్ కలుపుతారు. అవి మన దగ్గరనే 2-3 మెదక్లో 2-3 చోట్ల గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక పట్టుకోండ్రు. సో కొన్ని మన దగ్గరనే మ్యానుఫ్యాక్చర్ చేస్తుండ్రు. సో ఇవన్నిటిని కూడా రిస్ట్రిక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేట్ కూడా చేయాలి. వి కాంట్ రిస్ట్రిక్ట్ ఎ కంట్రీ, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, వి కాంట్ ఎండోస్ పర్టికులర్లీ టు ఫ్యూ పర్సన్స్ అండి, అంటే ఇది చేస్తారు వాళ్ళు చేస్తారు అనేది. సో మన వాళ్ళు ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, లైక్ అరబ్ కంట్రీస్ ఉన్నాయి, ఈ చేసేటోళ్ళు అక్కడ పోతే చెయ్యరు. బికాస్ ఎందుకంటే అక్కడ కొన్ని లాస్. ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పారు సింగపూర్ లో అయితే మరణ శిక్ష, మలేషియాలో కూడా ఎవరైనా బ్యాగ్ లో దొరికినా, ఎవరైనా బై మిస్టేక్ మన బ్యాగ్ లో దొరికినా ఇమీడియట్ గా లోపల వేసేస్తారు. తర్వాత ఎంక్వైరీ అవన్నీ నువ్వు చేసినవా చేయలేదా తర్వాత ఇన్వెస్టిగేషన్. బికాస్ దర్ లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. సో దీని విషయంలో ఆల్ ద స్టేట్స్ ఇంక్లూడింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ లుక్ ఇన్ టు ఇట్. చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి. దీన్ని కట్టడి చేయాలంటే ఎడ్యుకేట్ కూడా చేయాలి. కంపల్సరీగా కరికులం లో దీన్ని ఇంక్లూడ్ చేయాలి. ఇది చేస్తే ఏమవుతుంది అనేది. సో చేసినప్పుడు ఇవన్నిటికీ కూడా మనకు ఒక సొల్యూషన్ అని వస్తుంది. కంప్లీట్ ఒక సైకిల్ లెక్క చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఒకటండి భరత్ గారు, ఒక చిన్న విషయం చెప్పాలా. ఇప్పుడు మనము ఈ అగ్రికల్చర్ లో ఏదైతే అంటే పార్ట్ ఆఫ్ ది కల్టివేషన్, ఈ గాంజా కల్టివేషన్ చేస్తున్న డిస్ట్రిక్ట్స్ కొన్ని ఉన్నాయి. అంటే వాటిని గతంలో మనం మ్యాపింగ్ చేసినాం పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో. వైజాగ్ లో ఎగ్జాక్ట్లీ యా. అయితే మనం ఏం చేసినాం అంటే మ్యాపింగ్ చేసేసి ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేసినాం. దేర్ ఈస్ లాట్ ఆఫ్ స్టడీ డన్ అండర్ ది ప్రీవియస్ రిజైమ్ ఆల్సో. వాట్ ఐ వుడ్ సజెస్ట్ అంటే, నేను చెప్పేది ఏంటంటే డిస్ట్రిక్ట్ అంటే ఉమ్మడి జిల్లాల వారీగా డ్రగ్ ఈ గాంజా ఎరాడికేషన్ యూనిట్స్ పెట్టేసేసి వాళ్ళకి టార్గెట్స్ ఇవ్వాలి. 1 year, 2 years or 3 years, ఎన్ని సంవత్సరాలలో గాంజా ఎరాడికేట్ చేస్తారు. మీరు డోర్ టు డోర్ చేస్తారా, ఫీల్డ్ వైజ్ ఇది చేస్తారా, చెక్ పోస్ట్లను స్ట్రెంథెన్ చేస్తారా, ఇతరతరం చేస్తారా మనకు అనవసరం. కానీ ఆ యూనిట్ కి ఒక టార్గెట్ ఇచ్చి వాళ్ళని కదల్పాలి. when they are deeply involved in that job, you should not subject them to frequent transfers. అది అట్లా చేయకుండా కనుక ఖచ్చితంగా టార్గెట్స్. ఇప్పుడు మేము గుడాంబాను తీసేయాలా అని కేసీఆర్ గారు అనుకుంటే, మీరు నమ్మరు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కానీ గుడాంబాను రాతో నాశనం చేసినప్పుడు కమల్ హసన్ రెడ్డి గారు ఇక్కడ మన దగ్గర తను డీసీపీగా ఉండేవాడు. అంటే చెప్తున్నాను నీకు, దేర్ ఆర్ వెరీ మెనీ టాప్ బ్రాస్ ఆఫీసర్స్ మన తెలంగాణలో. ఎంతైతే నిపుణులైన తర్వాత డ్యూటీ మైండెడ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారో దాదాపుగా నేను వేరే చోట లేరనే చెప్పొచ్చు. మన వాళ్ళు తలుచుకుంటే ఏం లేదండి, ఫ్రీడమ్ ఇవ్వాలండి. ఫ్రీడమ్ ఇచ్చేసేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి అడ్రస్ చేయాలా. ఐ రిమెంబర్ ది డేస్, ఇప్పుడు కృష్ణమాచారి అని డీజీపీ ఉండేది. ఎన్టీ రామారావు గారు చెప్పినారు, నాకు ఐ డోంట్ వాంట్ దిస్ మావోయిస్ట్ బిజినెస్, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోండి, నాకు మాత్రం 6 నెలల్లో 7 లోపల ఇది కర్టేల్ కావాలంటే కర్టేల్ చేసి పారేసినారు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఫ్రీడమ్ దట్ యూ గివ్. ఇప్పుడు ఏమవుతుంది, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ బాగా అయింది పోలీస్ డిపార్ట్మెంట్ లో. అది ఒక్కటి తగ్గిస్తే డెఫినెట్లీ వీ కెన్ రీచ్ ది టార్గెట్స్ అండి. ఓకే సో టాపిక్ కన్క్లూడ్ చేద్దాం. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీరు లైన్ లో ఉండి శరత్ గారు, బల్మూర్ వెంకట్ గారు, ఎన్వి సుభాష్ గారు. మొత్తానికి స్పందన ఒకటైతే క్లియర్, డ్రగ్ అడిక్ట్స్ పెరిగిపోతున్నారు. అందులో తెలంగాణ సౌత్ ఇండియాలో నెంబర్ 1 ఉన్న పరిస్థితి. డ్రగ్ అడిక్ట్స్ వేరు, ఒక్కసారి తీసుకోవడం వేరు. ఒక్కసారైనా లైఫ్లో తీసుకున్న వాళ్ళు 9% మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 10% పాపులేషన్. ఇది బిలీవ్ చేయలేం. అంటే అది బంగ్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇటువంటి కానీ. స్కూల్ పిల్లలు కూడా 2 లక్షల మంది అడిక్ట్ అయినారంటే 10 to 17 years మధ్య పేరెంట్స్కి చాలా ఆందోళన కలిగించే అంశం. మనం పోలీస్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు
నేను సీఎం రేవంత్ రెడ్డి ముందు కూడా ఇదే మాట్లాడాను. స్కూల్ పిల్లలు కూడా పిల్లల్ని పెద్ద స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేయాలంటే కూడా ఆందోళనకరమైన సిచ్యువేషన్. సో డెఫినెట్గా ఇది ఓన్లీ ఈ నిన్న యాంటీ నార్కోటిక్స్ డే కాబట్టి, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కాబట్టి చర్చ కాకుండా రెగ్యులర్గా ఇటువంటి అంశాల మీద మీడియా దృష్టి పెట్టాలి, అందరు స్టేక్ హోల్డర్స్ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి అటెండ్ అయ్యారు. తర్వాత రఘునందన్ రావును సిట్ ఆయన దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. బ్రేక్ తర్వాత అంశం చర్చిద్దాం.